హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. 1965 సంవత్సరం ఎన్టీఆర్ని మకుటం లేని మహారాజుగా టాలీవుడ్లో వెలుగొందేలా చేసిందని చెప్పొచ్చు. ఆ ఏడాది మొత్తం 12 చిత్రాలు చేసిన ఎన్టీఆర్ రికార్డుల మీద రికార్డులు సాధించి నెంబర్ 1 హీరోగా అవతరించడం జరిగింది. మరి ఆ సినిమాలు వివరాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. 1965 జనవరి 7వ తారీఖున ముందుగా వచ్చిన చిత్రం నాది ఆడజన్మే. ఎన్టీఆర్, సావిత్రి, ఎస్వి రంగారావులు నటించిన ఈ మూవీలో సావిత్రి గారు అందవిహీనమైన పాత్రను పోషించగా, ఆమె మామగారిచే అనునిత్యం హేళనకు గురవుతున్న కట్టుకున్న భర్త ఎన్టీఆర్ సహాయంతో తన మంచి మనసుతో ఎలా ఇంట్లో అందరి మనసులు గెలిచి ఆకట్టుకుంది అనేది చాలా అద్భుతంగా తీశారు. అలాగే ఎన్టీఆర్ అందం కంటే గుణం మిన్న అని ఆమె మెడలో తాళి కట్టిన హీరో పాత్రలో చాలా చక్కగా కుదిరిపోయారు. ఈ సినిమా 5 కేంద్రాల్లో డైరెక్ట్ 100 డేస్ ఆడి సూపర్ హిట్గా నిలిచింది. ఇక దీని తర్వాత జస్ట్ వారం గ్యాప్తో జనవరి 14న వచ్చిన మరో మూవీ పాండవ వనవాసం. ఇది ఏకంగా 21 కేంద్రాల్లో డైరెక్ట్ 100 డేస్ ఆడి బ్లాక్ బస్టర్ విజయం దక్కించుకుంది. ఇందులో ఎన్టీఆర్ భీముడిగా నట విశ్వరూపం చూపించారు. సావిత్రి ద్రౌపదిగా, ఎస్వీఆర్ దుర్యోధనుడిగా. ఇలా వారం గ్యాప్తో వచ్చిన ఈ 2 సినిమాలు సెన్సేషనల్ హిట్గా నిలిచి ఎన్టీఆర్ మజాకా అన్నట్లు అనిపించింది. ఆ తర్వాత వచ్చిన చిత్రం దొరికితే దొంగలు షిఫ్ట్లతో కొంత బెటర్గా రన్ అయ్యి యావరేజ్ అనిపించుకున్నా, ఆ తర్వాత వచ్చిన సినిమా మంగమ్మ శబదం సూపర్ హిట్ అయ్యి ఏకంగా 4 కేంద్రాల్లో డైరెక్ట్ శతదినోత్సవం జరుపుకుంది. చక్కటి జానపద చిత్రంగా వచ్చిన ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించగా జమున హీరోయిన్గా నటించారు. ఈ మూవీ 1965 మార్చి 6వ తేదీన వచ్చింది. ఇక దీని తర్వాత తోడు నేడుతో మరో డీసెంట్ హిట్ అందుకున్నారు అన్నగారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీకి డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు, జమున, భానుమతి హీరోయిన్లు. ఈ సినిమా కూడా ఎన్టీఆర్కి విజయాన్ని అందించడంతో అటు పౌరాణికం, జానపదం, సాంఘికం ఇలా 3 మార్గాల్లో దూసుకుపోయిన మొనగాడిలా నిలిచారు ఎన్టీఆర్. ఇక తోడు నీడ మూవీ తర్వాత ప్రమీలాజనేయం సినిమా ఆశించిన మేరకు విజయం సాధించకపోయినా పరాజయాన్ని అయితే చూడలేదు. జస్ట్ యావరేజ్గా నిలబడి కొంతమేర బాగా ఆకట్టుకుంది. దాని తర్వాత మరో సూపర్ హిట్ సినిమా, అది ఎలాంటిది కాదు, 4 కేంద్రాల్లో డైరెక్ట్ శతదినోత్సవం జరుపుకుంది. అదే దేవత చిత్రం. సావిత్రి గారు ఇందులో హీరోయిన్గా నటించారు. మంచితనానికి మారుపేరు, ఉత్తమ ఇల్లాలు పాత్రలో ఆమెను విడిచి వేరే అపార్థం చేసుకున్న భర్తగా అద్భుతంగా నటించి ప్రేక్షకులని కంటతడి పెట్టించేశారు. సినిమా తర్వాత సినిమాకి ఎక్కువ గ్యాప్స్ లేకుండా కథాబలం, తన క్యారెక్టర్లోనే వేరియేషన్స్ ఉండే సినిమాలను ఎంచుకొని అన్నగారు ఒక కమర్షియల్ హీరో అన్నట్లుగా సినిమాల ఎంపికలో ఎలా ఉండాలన్నట్లుగా తనకు తానే ఒక డిక్షనరీ రాసుకున్నట్లు కనిపించారు. దేవతా చిత్రం జూలైలో రాగా, దీని తర్వాత వచ్చిన వీరాభిమన్యులో శ్రీకృష్ణుడిగా ఈ పాత్ర తన కోసమైనట్లుగా నటించారు ఎన్టీఆర్. అలాగే శోభనబాబు కూడా అద్భుతంగా నటించారు. ఈ సినిమా 12 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 డేస్ షిఫ్ట్లతో ఇంకా ఎన్నో రోజులాడి బ్లాక్ బస్టర్ విజయం దక్కించుకుంది. వి మధుసూదన్ రావు డైరెక్షన్లో ఆ ఏడాది 12వ తేదీన వచ్చింది ఈ మైథాలజీ ఫిల్మ్. ఇక దీని తర్వాత విశాల హృదయాలు, సిఐడి, ఆడబ్రతుకు వంటి 3 సాంఘిక చిత్రాలు వరుసగా చేసి ప్రేక్షకులకు సరికొత్త ఎన్టీఆర్ని చూపించారు. ముఖ్యంగా సిఐడి చిత్రంలో ఎన్టీఆర్ తన నటనకు మరింత స్కోప్ ఉన్న పాత్రను పోషించారు. ఈ మూవీ కమర్షియల్గా లాభాలు చూడగా 1 కేంద్రంలో డైరెక్ట్గా శతదినోత్సవం కూడా జరుపుకుంది. ఇక ఆడబ్రతుకు సినిమా అయితే ఏకంగా 10 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొని ఆ ఏడాది ఎన్టీఆర్కి మరో బ్లాక్ బస్టర్ విజయం దక్కించింది. ఈ మూవీలో దేవిక హీరోయిన్ కాగా, జెమినీ స్టూడియోస్ నిర్మాణంలో వేదాంతం రాఘవయ్య డైరెక్షన్లో వచ్చింది ఈ ఆడబ్రతుకు. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సిన సినిమా సత్య హరిశ్చంద్ర. ఈ సినిమా పరాజయం చూసింది. అయితే 7 చిత్రాలు డైరెక్ట్ శతదినోత్సవం జరుపుకొని బాక్సాఫీస్ వద్ద కాసులు పంట పండించాయి. మరి ఏ హీరో కూడా తెలుగులో అప్పటి వరకు లేని రికార్డ్ అంటే ఒకే ఏడాది 7 చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్న హీరోగా ఎన్టీఆర్ నిలిచారు. ఇక అలాగే వారం గ్యాప్తో 2 చిత్రాలు 5 కేంద్రాల్లో డైరెక్ట్ శతదినోత్సవం జరుపుకున్న హీరోగా కూడా నాది ఆడజన్మే, పాండవ వనవాసం రికార్డు సృష్టించాయి. ఇక బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో 20 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా పాండవ వనవాసంతో మరో రికార్డు లిఖించారు. అలాగే ఒకే ఏడాదిలో 3 చిత్రాలు 10 కేంద్రాల్లో డైరెక్ట్ శతదినోత్సవం జరుపుకున్న రికార్డును సొంతం చేసుకున్నారు. అవే పాండవ వనవాసం, వీరాభిమన్యు, ఆడబ్రతుకు. అలాగే మరో అరుదైన రికార్డు కూడా ఉంది. వేరువేరు బ్యానర్లో 7 చిత్రాలు ఒకే ఏడాదిలో శతదినోత్సవం జరుపుకున్న హీరో కూడా ఇతనే. శ్రీవాణి ఫిల్మ్స్ బ్యానర్పై నాది ఆడజన్మే, మాధవి ప్రొడక్షన్లో పాండవ వనవాసం, డివిఎస్ ప్రొడక్షన్లో మంగమ్మ శబదం, రేఖ అండ్ మురళి ప్రొడక్షన్లో దేవత, రాజ్యలక్ష్మి ప్రొడక్షన్లో వీరాభిమన్యు, విజయ్ పిక్చర్స్ బ్యానర్లో సిఐడి, జెమినీ సంస్థలో ఆడబ్రతుకు. ఇక లవకుశ సినిమా తర్వాత మైథాలజీ మూవీస్లో కూడా హయ్యెస్ట్ 100 డేస్ ఆడిన పిక్చర్గా పాండవ వనవాసంతో రికార్డు సాధించారు. లవకుశ 26 కేంద్రాల్లో ఆడగా పాండవ వనవాసం 21 కేంద్రాల్లో ఆడింది. ఇలా అన్నగారి కెరియర్లో 1965 ఒక గోల్డెన్ ఇయర్గా నిలిచిపోయింది.
మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.